శనివారము ఇలాగ నేను పూజ చేసుకున్నాను అనమాట. వెంకటరమూర్తికి ఇలాగ పువ్వులన్నీ పెట్టుకొని, లక్ష్మీదేవికి అలాగా పాటు పూలు పెట్టుకొని, ఇవన్నీ పువ్వులు పెట్టుకుని అక్కడ విఘ్నేశ్వరుని కిందన విఘ్నేశ్వరుని పెట్టాను. ఇక్కడ విఘ్నేశ్వరుని పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే వెంకటాద్రికి మాల కట్టాను. అలాగే విరజాజులు అండ్ తులసి వేసి మాల కట్టాను, పువ్వులు పెట్టాను. అలాగే విరజాజుల కింద వేసి పూజ చేసుకున్నాను. ఇలాగ పిండి దీపం పెట్టుకున్నాను. ఒకటి పెట్టుకోవచ్చు, లేదంటే 3 పెట్టుకోవచ్చు, మన ఇష్టం ఎన్నైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఒకటి పెట్టుకొని పూజ చేసుకున్నాను శనివారంలో. మనం ఎన్ని అనుకుంటే అన్ని వారాలు చేసుకోవచ్చు, మన ఇష్టమే. ఆ తర్వాత ఏంటంటే మనము పూజ చేసేటప్పుడు వెంకటరమణ అష్టోత్తరము, లక్ష్మీదేవి అష్టోత్తరము చదువుకోవాలి. అలాగే గోవిందనామాలు చదువుకోవాలి. ఈరోజు శనివారం పూజ చేసుకున్నాను. ఇలాగా 3 వారాలు చేసుకుందాం అనుకున్నాను. అలాగే ఇది సెకండ్ వారం అనమాట. ఇంకొక వారం ఉంది. దేవుడికి ధూప్ స్టిక్ వేస్తున్నాను, ధూపం వేస్తున్నాను. అలాగే ధూపం అందరి దేవుళ్ళకి ధూపం వేసుకోవాలి. ప్రతి అందరి దేవుని ధూపం వేసుకుంటే శనివారం చాలా మంచిది. ధూపం ఇలా వేసుకుంటే, అలాగే సోమవారము, లక్షవారము, శనివారం ఈ 3 వారాలు కూడా కంపల్సరిగా మనము పూజ చేసుకొని ధూపం వేసుకుంటే చాలా మంచిది ఇంటికి అన్నమాట. అందుకని మనం ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇది శనివారం పూజ చేస్తుంది. అలాగే పచ్చకర్పూరం వెలిగిస్తుంది అనమాట. పచ్చకర్పూరం ఇలా ఉంటుంది. ఇది మనము వెలిగించుకోవాలి. పచ్చకర్పూరం హారతి ఇవ్వాలి దేవుడికి. శనివారం పచ్చకర్పూరం అలాగే హారతి ఇచ్చుకుంటే చాలా మంచిది ఇంటికి. మనకి శనివారం పూజ చేసుకున్నాను. 3 వారాలు చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఈ సెకండ్ వారం చేస్తున్నాను. పూజ చేసుకున్న అలాగే దేవుడి దగ్గర దీపం అయిపోయింది. ఇక్కడేమో నెక్స్ట్ తులసి మాతకి పూజ చేసాను. ఇక్కడ దీపం పెట్టేసుకున్నాను. ఇట్లాగా దీపం పెట్టుకున్నాను. ఇక్కడ నైవేద్యం పెట్టాను, ధూప్ స్టిక్ వేసి పెట్టాను. ఇంకెలాగే ధూపము దేవుడి దగ్గర అంతా వేసేసాక మనము నెక్స్ట్ ఇట్లాగా మొక్కలు కూడా వేసుకుంటే చాలా మంచిది అన్నమాట. ధూపం ఇలాగా మొక్కలకి వేసుకోవాలి, అన్ని మొక్కలకి. ఇలా మొక్కలకి వేసుకుంటే మంచిదన్నమాట. అందుకని ఇలా మొక్కలకి ధూపు స్టిక్ వేసుకుంటారు. ఏ చెడు దృష్టి ఏది తగలకుండా ఉండడానికి, మనకి మంచి జరగడానికి. అట్లాగా ఏ మొక్కలున్నా అన్ని మొక్కలకి కూడా ఇలాగ ధూప్ స్టిక్ వేసుకోవచ్చు. ఇల్లంతా ధూపం వేసుకోవాలి. అలాగే ధూపు వేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇలా